టీటీడీ శ్రీవారి లడ్డూ ప్రసాదంలో గత వైసీపీ పాలనలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆరోపిస్తూ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో ఆదివారం సూలూరుపేటలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పాండురంగస్వామి ఆలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. సిట్ కమిటీ నివేదికలో కల్తీ నెయ్యి వినియోగం బయటపడిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ ఘటనపై బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, హిందువులకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సూలూరుపేట టౌన్లో పార్టీలకు అతీతంగా హిందూ మతస్థులందరూ కూడా బయటకు వచ్చి ఈ లడ్డూలో జరిగిన కల్తీ గురించి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గత కొద్ది రోజులుగా మనందరికీ తెలిసిన విషయమే, మన కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి గారి ఆలయంలో ఏదైతే కల్తీ నెయ్యి ప్రసాదాల్లో కలిపారో ఇదంతా కూడా రసాయనాలు, అలాగే కెమికల్స్, డేంజరస్ కెమికల్స్ని కలిపి నెయ్యిని తయారు చేశారు. నెయ్యి ఫ్లేవర్ రావడానికి కొన్ని కెమికల్స్ వాడారు, నెయ్యి టేస్ట్ రావడానికి కొన్ని కెమికల్స్ వాడారు. ఇదంతా ఆర్టిఫిషియల్ నెయ్యి, ఇదంతా కూడా ఫుడ్ అడల్ట్రేషన్. ఇదంతా కూడా సిట్ మనకి ఇన్వెస్టిగేషన్ చేసి ఆ సిట్ రిపోర్ట్లో కూడా మనకందరికీ అందించింది. కానీ యానిమల్ ఫ్యాట్ దీంట్లో లేదు అని సిట్ నిర్ధారించలేదు. వైసీపీ నాయకులు మళ్ళీ ఒకసారి సిట్ ఇచ్చిన రిపోర్ట్ని మళ్ళీ చదువుకోవాలి. 1-2 సార్లు చదివిన తర్వాత మీరు ప్రెస్ మీట్లు పెట్టండి. ఎందుకంటే యానిమల్ ఫ్యాట్ లేదని దీంట్లో చెప్పలేదు, రసాయనాలు కలిశాయని సిట్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇది గతంలో ఎన్నో స్కాములు జరిగాయి. లిక్కర్ కావచ్చు, శాండ్ కావచ్చు, గ్రావెల్ కావచ్చు, అన్ని విషయాల్లో ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, అక్రమాలు చేశారు. హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తూ ఈరోజు ప్రసాదాల్లో ఇంత కల్తీ చేసి, కల్తీ నెయ్యి చేయడానికి వీళ్ళు ఇంత ధైర్యం చేశారంటే దేవుణ్ణి వీళ్ళు ఎంత గౌరవిస్తున్నారో, లేదా హిందూ మతానికి ఎంత గౌరవిస్తున్నారో మనకు అర్థమవుతుంది. హిందూ మతస్థులందరూ కూడా బయటకు వచ్చి ప్రశ్నించాల్సిన పరిస్థితి. ప్రతి ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చి వైసీపీ నాయకులు, వైసీపీ హయాంలో జరిగిన అన్యాయాన్ని బయటకు వచ్చి మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ ఇష్యూ జరిగినప్పుడు, మిస్టేక్ జరిగినప్పుడు అసలు ఏంటని తెలుసుకొని ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలనుకునే పరిస్థితి నాయకుడికి ఉండాలి. కానీ అది లేదు. కానీ అదే తప్పు మన హయాంలో జరుగుంటే, లేకపోతే మన ప్రభుత్వంలో జరుగుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి క్షమాపణలు చెప్పేవాళ్ళు. ఎందుకంటే హిందూ మతస్థులకి ఆయన ఎంత ఆత్మగౌరవానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో మనందరికీ కూడా తెలుసు. అలాంటి నాయకుడు దగ్గర పనిచేస్తున్నందుకు నిజంగా మా కూటమి నాయకులు అందరం కూడా గర్విస్తున్నాం. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు. మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్. దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. చందన ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, జేఎన్టీ రోడ్, సూళ్లూరుపేట.